నిన్న రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. దాదాపు గంటన్నర సేపు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదేమో అని అనిపిస్తూ ఉంది. ఆయన మానసిక స్థితిపై సందేహాలు కలుగుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు దొక్కినా అవి ఫలించే సూచనలు కనబడకపోవడంతో బహుశా పాపం ఫ్రస్ట్రేషన్తో రేవంత్ రెడ్డి గారు ఓ గంటన్నర సేపు అడ్డమైన చెత్తవాగుడు వాగినట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే నిన్న రేవంత్ గారి ప్రెస్ మీట్ చూస్తే ఈ ప్రభుత్వం నడపడం నాకు చేతనైతలేదు అని ఆయన మాటల ద్వారా బయటపడతా ఉంది. తాను అసమర్థుడిని అని చెప్పకనే చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. తన అసమర్థతను బయట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో తాను పొడిసిందేమి లేదు, తాను చేసిందేమి లేదు కనుకనే గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి జూబ్లీ హిల్స్లో అని వేడుకున్నాడు. నిన్న 2 సంవత్సరాల్లో ఆయన పాలనలో ఆయన ఏం చేయలే కదా. అందువల్ల గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి అని రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో పుట్టుకనే కాంగ్రెస్లో పుట్టినట్టు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. బేసికల్ నేను ఇంకోటి అంటున్నా, నువ్వు గత కాంగ్రెస్ పాలన అంటే 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ పాలన చూసి జూబ్లీ హిల్స్లో మాకు ఓటేయండి అంటుండు. మరి నువ్వు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నావు? నాడు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వేమన్నావు ఆ రోజు? దురదృష్టవశాత్తు పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పావురాల గుట్టలో పావురమైండ్ అని మాట్లాడింది నువ్వే కదా. మరి నాటి పాలన అంత మంచిగుంటే మరి ఆనాడు వైఎస్ఆర్ గారి మీద ఎందుకు నోరు బారేసుకున్నావు? ఆనాడు నువ్వు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పి నీ నోటితోనే మాట్లాడినావు కదా. నీది నోరా మోరా?